కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన కొన్ని శక్తివంతమైన దీపాలు. కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన నెల. ఈ మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. జన్మలుగా చేసిన పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు మన జీవితంలో ప్రవహిస్తాయి. ఈ మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి చేరుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి. అలా చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు. ఉసిరి దీపం, నారికేళ దీపం, పిండి దీపం, మట్టి దీపం, నదీ దీపం, 365 వత్తుల దీపం. ఇవన్నీ ఎంతో మహిమాన్వితమైనవి. ఇవి వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో వెలిగించాల్సిన ప్రధాన దీపాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అక్టోబర్ 22 నుండి నవంబర్ 20 వరకు ఈ పవిత్రమైన మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులలో ప్రతి ఉదయం స్త్రీలు తెల్లవారు జామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. ఈ నెలలో చేసే తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, డబ్బు పరంగా శుభఫలితాలు లభిస్తాయి. ఇక కార్తీక మాసంలో నదీ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే సకల పాపాలు దూరమై అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకుని మన జీవితంలో శాంతి, సిరి సంపద, ఆరోగ్యాలను పొందుదాం. ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగిస్తే చాలు, సంపూర్ణ పుణ్యఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన నెలలో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపం వెలిగించవచ్చు. ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం కంటే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేళ దీపం వెలిగించాలి. నారికేళ దీపం అంటే కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్నే అంటారు. ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. ఇంటి ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సౌభాగ్యం లభిస్తుంది. నారికేళ దీపం ఎలా వెలిగించాలో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకుని శివునికి నమస్కారం చేయాలి. ఆ కొబ్బరికాయను సమానంగా పగలగొట్టి ఒక భాగాన్ని నైవేద్యంగా సమర్పించాలి. 3 కళ్లున్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 వత్తులను ఒకటిగా కట్టి దీపం వెలిగించాలి. లేదా 3 వత్తులను విడిగా వేసి కూడా వెలిగించవచ్చు. ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకూడదు. ఒక పళ్లెంలో బియ్యం వేసి ఆ బియ్యంపై కొబ్బరి చిప్పను ఉంచి దీపం వెలిగించాలి. మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా లేదా తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మరింత పుణ్యఫలితం లభిస్తుంది. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించాలి. దీపం ఆరిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి. ఈ నారికేళ దీపాన్ని ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి, విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయి. అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ దీపాలు తయారు చేసుకోవచ్చు. పిండిలో కొద్దిగా బెల్లం తురుము వేసి ఆవుపాలు పోసుకుంటూ పిండిని కలిపి దీపాలను తయారు చేయాలి. ఈ పిండితో చేసిన దీపాలను వెలిగించి పూజ చేయడం వలన సకల శుభఫలితాలు లభిస్తాయి. పిండి దీపం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 వత్తులతో దీపారాధన చేసుకోవాలి. ప్రతి కార్తీక సోమవారం ఈ పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు పెరుగుతాయి.
శివాలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఒక సంవత్సరంలో 365 రోజులు ఉన్నందున ప్రతిరోజుకి ఒక వత్తి చొప్పున 365 వత్తులను కలిపి ఆవు నెయ్యిలో నానబెట్టాలి. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి సమీపంలోని శివాలయంలో ఈ దీపాన్ని వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా 365 ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. ప్రతి కార్తీక సోమవారం ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. తర్వాత ఈ మాసంలో తప్పక వెలిగించాల్సిన మరో పవిత్ర దీపం ఉసిరి దీపం. ఉసిరి చెట్టును స్వయంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం, సౌభాగ్యం కలుగుతాయి. ఉసిరి దీపం తయారు చేయడం కూడా చాలా సులభం. ఒక తాజా ఉసిరికాయ తీసుకుని దాని పైభాగంలో చిన్న గుంటలా కోయాలి. ఆ గుంటలో ఆవు నెయ్యిలో నానబెట్టిన వత్తులను ఉంచి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే అత్యంత శ్రేయస్కరం. లేకపోతే తులసి కోట, పూజాగది లేదా శివాలయంలో నందీశ్వరుడి దగ్గర వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీధాత్రేయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి. అప్పుడు శుభఫలితాలు ఎన్నెన్నో కలుగుతాయి. ఇక చివరగా ఈ మాసంలో తప్పక వెలిగించాల్సినది నదీ దీపాలు. కార్తీక మాసంలో పుణ్య నదుల్లో దీపాలు వదలడం ఎంతో పుణ్యప్రదం. నదీ స్నానం చేసి అరటి డొప్పలో దీపం వెలిగించి ఆ దీపాలను నదిలో వదలాలి. ఈ విధంగా నదీ దీపాలు వదిలితే పాపాలు తొలగి శాంతి, సుఖం, ఐశ్వర్యం మీ జీవితంలో వెల్లివిరుస్తాయి. కార్తీక మాసం చివరి రోజు అంటే పోలీ పాడ్యమి నాడు పుణ్య నదుల్లో దీపాలు వెలిగించడం ఎంతో పవిత్రమైన ఆచారం. ఆ రోజున నదుల్లో దీపాలు వదిలితే అఖండ పుణ్యం కలుగుతుందని, ధనానికి ఎప్పుడూ లోటు ఉండదని నమ్మకం. ఈ కార్తీక మాసం మొత్తం మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఇంట్లో ఐశ్వర్యం, ఆదాయం బాగా పెరుగుతాయి. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆకాశ దీపం కూడా వెలిగిస్తారు. కార్తీక మాసం ప్రారంభమైన వెంటనే ప్రతి శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి అని నమ్మకం. ఆకాశ దీపంలో నూనె పోసి దీపారాధన చేయడం ద్వారా కూడా ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో చేసే ప్రతి దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యం వస్తుందట. ముఖ్యంగా తులసి కోట వద్ద, ఉసిరి చెట్టు కింద, అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఇదే సమయంలో కార్తీక మాసంలో చేసే అర్చనలు మరియు శివాభిషేకాలు కూడా అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు ఎంతో ఆనందిస్తాడు. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం చెమ్ములో నీళ్లు పోసినా సరే ఆయన మనసారా ప్రసన్నుడై భక్తుని కోరికలను వెంటనే నెరవేర్చుతాడు. అలాగే ఈ మాసంలో ఉపవాసం కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఉదయం పూట ఉపవాసం పాటించి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయడం ద్వారా శివకృప సులభంగా లభిస్తుంది. మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయడం చాలా శ్రేయస్కరం. పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వాలి. ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. దీని వలన కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. ఇదే కార్తీక మాసం మహిమ. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దీపారాధన, ప్రతి ఉపవాసం మన జీవితాన్ని శుభశాంతులతో నింపుతుంది. ఈ నెలలో శివకేశవులను భక్తితో ఆరాధించిన వారికి పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుంది. దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించి జ్ఞానప్రకాశం వెలిగించడం. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు వెలిగించే ప్రతి దీపం మీ ఇంటికి సిరి, ఐశ్వర్యం, శాంతి, ఆనందం తీసుకువస్తుంది. ఈ మాసం మొత్తంలో భక్తి భావంతో శివారాధన చేసేవారికి శివుడు తన కరుణాకటాక్షాన్ని ప్రసాదిస్తాడు. దుఃఖాలు తొలగి సుఖాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ఈ కార్తీక మాసాన్ని వదులుకోకుండా భక్తి భావంతో ప్రతిరోజు దీపం వెలిగించండి, ఉపవాసం పాటించండి, దాన ధర్మాలు చేయండి.
శివకేశవుల అనుగ్రహంతో మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షిస్తూ హర హర మహాదేవ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.